కిరాయి ఆడికి టైం దగ్గర పడిపోయింది. పిచ్చుకొక్క టైప్ కాడు. రోజా గారు అన్నం పెట్టారు, ఆమె తలుచుకుంటే కిరాయి ఆరిపోయి ఎంత సార్, ఆమె తిట్టకూడదు. ఎన్నో పులుసులు పెడతాం మేము కూడా, ఆడికి పులుసు పెట్టే టైం దగ్గరకు వస్తుంది. కిరాయి ఆడు వేస్ట్ గాడు, ఆడు చేపల పులుసుడేనా, ఆడు అంత ఉల్లుచ్చేగాడు ఎవడలేడు. ఆడ దొరికితే కొడతారు కూడా జనం, అలా దొరికితే కొడతారు. జగన్ ఎలక్షన్ అంత వరకు కాదు. కిరాయి ఆర్పి ఏంటంటే ఓవర్గా మాట్లాడుతున్నాడు. ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి, ఒకళ్ళు తిట్టే పద్ధతి ఉండకూడదండి. అందరూ అన్నదమ్ముల మీద ఉండాలి. వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అన్నది తిట్టకూడదు, అది తప్పు. రోజా గారు అన్నం పెట్టారు, ఆమె ఏంటంటే ఒక జడ్జిమెంట్ లాగా ఒక ఆమె తల్లిలాగా అందరికీ అన్నం పెట్టింది. అన్నం పెట్టిన ఆమెను తిట్టకూడదు కదా, ఎడం చేస్తే మనం కొట్టకూడదు కదా, అన్నం విసిరి కొట్టకూడదు కదా. ఆమె తలుచుకుంటే కిరాయి ఆర్పి ఎంత సార్, ఆమెను తిట్టకూడదు. ఆమె మాకు అన్నం పెట్టినామని ఏది ఉండే సరే అవగాహనతో మాట్లాడుకోవాలి తప్ప ఆమెను తిట్టకూడదు. కిరాయి ఆడికి టైం దగ్గర పడిపోయింది. ఎందుకంటే కుక్క మురుగుతూ ఉంటుంది, పిచ్చుకొక్క టైప్ కాడు అంటే బూతులు తిడుతున్నాను. వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రాడుగా, నడు రోడ్డు మీద మన మీద తిరగమని తిరగలేడు ఆడు. ఎందుకని చెప్పనా, ఆడు చేపల పులుసు అనేది ఇంటెలిజెంట్. చేపల పులుసు ఎవడైనా తయారు చేస్తాడు, ఆడు ఒక్కడే కాదు. నెల్లూరు చేపల పులుసు మేము పెడతాం, పులుసులు ఎన్నో పులుసులు పెడతాం మేము కూడా. ఆడికి పులుసు పెట్టే టైం దగ్గరకు వస్తుంది. 4 ముక్కలు చేపల పులుసు పెడతాము. ఇదే ఫ్రిడ్జ్ లో చేపల పులుసు కూడా తీసుకొచ్చి ఆడికి పెడతాం. వాడి తద్దినం స్టార్ట్ అయింది. ఏది చపాతీ రొట్టెలతోనే తద్దినం చేపల పులుసు పెడతామండి ఆడికి. అది